హాయ్ ఫ్రెండ్స్, ఇది మన మొక్కలకు వచ్చాయన్నమాట. మిర్చిక సలాను ఇక్కడ చక్క టమాటాలు, ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ ఈ బనానా పెప్పర్ అంటారు ఇట్లా. ఇవి చక్కగా మిర్చిక సలాను చేద్దామని తయారు చేశాను. అవి నీట్గా కడిగేసుకున్నాక చిన్న ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి లైట్గాన. దీనికి నువ్వులు, వేరుశెనగ పలుకులు, కొబ్బరి, గసగసాలు వేయించుకొని కొద్దిగా 2-3-4 ఎండుమిరపకాయలు, కొబ్బరి తొక్కలు తీసి వేరుశెనగ పలుకులు మొత్తం అన్నీ మిక్సీ చేసుకొని ఆ మిక్సీ పౌడర్లోని ఉల్లిపాయ టమాటా కూడా వేసుకొని చేసుకోవాలి. పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. టమాటాలు కూడా వేసి పేస్ట్ చేసుకుంటే గ్రేవీలాగా వస్తుంది. ఈ మిర్చి కొంచెం ఘాటు పెట్టి కొద్దిగా లైట్గా తక్కువ ఉప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇంకా ఓల్ గరం మసాలా కొంచెం వేసి 2 లవంగాలు, దాల్చిన చెక్క, లవంగిని వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు వేసి దాని సరిపడా ఉప్పు వేసుకొని, మిరపకాయలకు ఉప్పు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు 1 స్పూను. ఇది మొత్తం మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ఇవన్నీని. ఇది మొత్తం టోటల్గాన అది కూడా మనకి ఎంత సరిపోతుందో మనం తీసుకుని క్వాంటిటీ పెట్టి ఉప్పు, కారం, ఇది ధనియాల పొడి, మసాలా పొడి, కొద్దిగా కారంలో మసాలా ఉంటుంది కనుక కొద్దిగా జీలకర్ర పొడి అంటే ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ధనియాల పొడి ఒక 1 స్పూన్ అని. అది నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు పెట్టాను కదా అది పిసికి చక్కగా అందరూ వేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఇది కూడా 2 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇంత కొంచెం వేసి మొత్తం మసాలా అంతా వేగిన తర్వాత, వేగితే మనకి ఐడియా వస్తుంది కదా, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అది వేసుకొని చక్కగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పైకి తీసుకుంటే చక్కగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇది ఈ బగారా రైస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ అట్లతో చాలా బాగుంటుంది. కొబ్బరి రైస్ కానీ దాంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నా ఛానల్